నమస్తే. మొన్నటి వరకు మనము ఈ గేమింగ్ యాప్స్ పైన మాట్లాడినాం కదా. గేమ్ యాప్స్ వల్ల ఎంతమంది జీవితాలు పనంగా పెట్టి ఎంతమంది జీవితాలు కోల్పోయినారు, ఎన్ని కుటుంబాలు రోడ్ల పడ్డాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం. బట్ ఇప్పుడు నేను చెప్పే వార్త కూడా పొద్దున్న నుంచి కూడా మీరు చూస్తారు కదా, మహేష్ బాబుకు ఈడీ నోటీసులు. అరే ఇదేంది మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఏంది అనేసి తమ ఫ్యాన్స్ అంతా కూడా కొంత గందరగోళ పడుతున్నారు, షాక్ అయినరు. మిగతా వాళ్ళకు కూడా ఫ్యాన్స్ కానప్పటి కూడా మహేష్ బాబు అంటే ఆల్మోస్ట్ అంటే సినిమాలు చూసిరు కాబట్టి ఖచ్చితంగా ఇష్టపడుతుంటారు. అందుకే కదా ఆ ఇష్టాన్ని ఆసరాగా చేసుకొనే ఏవైతే ఉంటాయో కదా ఈ కంపెనీలు, ఏవైతే అసలు ఆ కంపెనీలు నిజంగా ఎట్లుంటాయో ఎవరికి తెలియదు. సో ఇట్లాంటి వీళ్ళు స్టార్ హీరోస్ వీళ్ళే, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే. బట్ ఇవాళ ఏ స్టార్ హీరో చూసుకున్నా, ఏ చిన్న గల్లీ హీరో చూసుకున్నా, లేకపోతే ఎవరు చూసుకున్నా కూడా ఈరోజు ఏదో ఒక కంపెనీకి వాళ్ళు ప్రమోట్ చేసే విధానంగానే ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడి నుంచి వరకు ఉన్నారనేది, అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ కానించి మొదలు పెడితే, తర్వాత శీతల పానీయాల దగ్గర నుంచి మొదలు పెడితే, ఇంకొకటి కాదు రెండు కాదు XYZ ప్రతి దానికి వీళ్ళు ఎండార్స్ చేస్తూనే ఉంటారు. కానీ దాని గురించి వాళ్ళకు తెలియకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఎండార్స్ చేయడం వల్ల అరే ఇంత హీరోనే దీని గురించి చెప్పగలింది, మేమెందుకు దీన్ని వాడొద్దు, మేమెందుకు దీన్ని తాగొద్దు, మేమెందుకు దీన్ని వండుకోవద్దు, మేమెందుకు ఈ బట్టలు వేసుకోవద్దు, మేమెందుకు ఈ ఫ్లాట్స్ వెంచర్స్ కొనకూడదనే దశకు వచ్చింది. గేమ్ యాప్స్ ఎంత ప్రమాదకరమో నిజంగా చెప్పాలంటే ఇది కూడా అంతే ప్రమాదకరం. సో ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలనంటే ఆయన చారిటీ గురించి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు 100 మంచి పనులు చేసి ఒక్క చెడు ఉంటే ఈ 100 అన్ని ఈ 99 కొట్టుకపోతే ఆ ఒక్కటి మాత్రమే మిగులుతుంది. వీళ్ళు ఏ కంపెనీకి ఎండార్స్ చేసినప్పటికీ కూడా ప్రజల జేబులకి అవి చిల్లు పడాల్సిందే. అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వెంచర్స్ అంటేనే జనరల్గానే ఆచితూచి భయపడి, ఎందుకంటే ఒక ఫ్లాట్ని 10 మందికి అమ్మడము, లేదనంటే దాంట్లో లిటిగేషన్లు ఉంటాయి, చాలా ఉంటాయి, 1,00,000 ఉంటాయి. రియల్ ఎస్టేట్ వెంచర్ల గురించి మాట్లాడుకోవాలంటే అదో మళ్ళీ పెద్ద సబ్జెక్టు. కానీ ఇట్లాంటప్పుడు ఏమనుకుంటారంటే ఇలాంటి వాళ్ళు కనుక దాన్ని ప్రమోట్ చేసినప్పుడు అన్ని కరెక్ట్గా ఉంటేనే వీళ్ళు ప్రమోట్ చేశారు అనే ఒక భ్రమలోకి వస్తారు జనాలు. అంత పెద్ద హీరో వెనక ముందు చూసుకోకుండా ఇట్లాంటి వాటికి ప్రమోట్ చేస్తారా అనేది. సో ఇప్పుడు అసలు కథ ఏమైంది, ఇప్పుడు ఏది సాయి సూర్య అండ్ సురానా సంబంధించిన డెవలపర్స్కి సంబంధించిన ఇష్యూలోనే ఇప్పుడు అసలు కథ అంతా మొదలైంది. సో వీళ్ళు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. అసలు వీళ్ళు సబ్జెక్టు గురించి వింటారా లేదా అన్నది కూడా డౌట్. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఉండే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో దాని గురించి విని బ్రీఫ్గా తీసుకెళ్ళి మహేష్ బాబు చెప్తారు ఎంత రెమ్యునరేషన్ వస్తుంది, ఎంత నగదు రూపంలో ఇస్తారు, ఎంత వాళ్ళకి చెక్ రూపంలోనో లేకపోతే ఆర్టీ చేస్తారు కొడతారు అనేది చెప్పేస్తారు. ఓకే, చాలా క్లియర్, యాక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఇదే జరుగుతుంది వాళ్ళ విషయంలో. కానీ ఇక్కడ మాత్రము అటు వాళ్ళ అభిమానులు కావచ్చు, లేదంటే సాధారణ ప్రజలు కావచ్చు, ఒక మహేష్ బాబు అంటే ఎవడో ఒకడు ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారు. ఒక మధ్య తరగతి వాళ్ళు రూపాయి కూడేసి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది, కొనుక్కుంటే ఇప్పుడు మహేష్ బాబు దీనికి ప్రమోట్ చేయడం వల్లనే ఆయన యాడ్ చూసే మేము ఆ ఫ్లాట్లు కొని మోసపోయినామని ఇవాళ జనాలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది. ఆల్రెడీ సినిమాలలో కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక అది చాలదు అన్నట్టు ఈ రకంగా ఇలాంటి వెంచర్స్ చేస్తే చేసుకోండి, కానీ వాళ్ళు నష్టపోతుంది ఎవరు చెప్పాలా? ఎటు పోయినా ఎవరి జేబులకు అయ్యే బొక్క పడుతుందంటే పాపం మధ్యతరగతి ప్రజల జేబులో బొక్కలు పడుతున్నాయి. ఈ ఒక వీళ్ళు యాడ్ చేసినా కానీ నాకు రెమ్యునరేషన్ వచ్చేసి మహేష్ బాబుకి ఎంత అయ్యానంటే ఎంత 5.9 కోట్లు, క్లోజ్ టు 6 కోట్లు. ఇందులో ఎంత పోనీ ఈ మొత్తం కూడా ఆర్టీజీఎస్ ద్వారా కొట్టిరా, కేవలం వైట్ వచ్చేసి 2.5 crores అయితే మిగతాదంతా బ్లాక్ మనీనే కదా. 3.5 కోట్లు బ్లాక్ మనీ తీసుకున్నాడు. ఇంత చెప్తారు, ఇన్ని వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలాంటి నేపథ్యంలో ఇది జరుగుతుంది అని అంటే ఇంకేం చెప్తారు? ఈ కథ అంతా కూడా ఎట్లా బయటకు వచ్చిందని అంటే తీగ లాగితే డొంక కదులుతుంటారు కదా. సో ఆ లెవెల్లో ఎట్లొచ్చిందనంటే ఈ సురానా గ్రూపుకు చెందిన భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ నరేంద్ర సురానా, అనుబంధ సంస్థ అయిన సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ గుప్తా, ఎవరమ్మా ఆయన అంటే సతీష్ గుప్తా అట, పక్కా పథకం ప్రకారము పలువురిని మోసం చేసినట్లు ఈడీ విచారణలో గురువారం గుర్తించిరట వాళ్ళు. ఏది ఎవరెవరైతే ఉన్నారో సతీష్ గుప్తా, అలాగే ఈ సురానా గ్రూపుకి చెందిన ఈ నరేంద్ర సురానా. సో దీని మొత్తము అంటే ఈ లింక్ పట్టుకొని బయటకు వస్తే
దానివల్ల ఈడీ గుర్తించింది. ఇది మొత్తము బయటకు వచ్చింది. ఒక్కొక్కటి ఏంటంటే సొంతింటి కోసము బయానాలు ఇచ్చిన పలువురిని వంచినట్లు తేల్చిరట. ఈ 2 కంపెనీల ద్వారా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు అమ్మిరట, అనధికార లేఅవుట్లలో. దాని తర్వాత ఏంది, ఒకే ఫ్లాట్ను బై నెంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్ చేసినట్టు. నేను చెప్పే కదా, రియల్ ఎస్టేట్లో అంతా ఇదే మాయగందరగోళం. ఒక్కొక్క ఫ్లాట్ని 4 అమ్మడం, బై రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే రిజిస్ట్రేషన్ నెంబర్లను వాడికి ఫ్లాట్ల నెంబర్లు బై నెంబర్లు వేసేసి ఒక ఫ్లాట్ని 4 అమ్ముతారు. వీళ్ళేమో ఎండార్స్ చేస్తారు, వీళ్ళేమో ప్రమోట్ చేస్తారు, యాడ్ ఇస్తారు. ఈ మహేష్ బాబుని చూసే ఇవన్నీ కూడా చాలా మంచిగా చాలా జెన్యున్ ఫ్లాట్స్ అయి ఉంటారని వాళ్ళు కొనుక్కుంటారు. ఈయన తీసుకొని ఈయన పోతాడు. ఈయన కొంత బ్లాక్ మనీ తీసుకున్నాడు, కొంత వైట్ మనీ తీసుకున్నాడు, ఈయనకైనా బయటపడ్డాడు. కానీ ఇవాళ బుక్ అయిపోయి ఇలా ఇబ్బంది పడుతుంది ఎవరు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఈ 2 కంపెనీల ద్వారా అనధికార లేఅవుట్లో ప్లాట్లు అమ్మారని, ఒకే ఫ్లాట్ పైన బై నెంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్లు చేశారని, సరైన అగ్రిమెంట్లు లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని వాళ్ళ విచారణలో గుర్తించారట. ఇది ఎంత అనంటే చిన్న చితక అమౌంట్ కాదు. ఇలా 100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా మళ్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ 2 కంపెనీలపై హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన నేపథ్యంలో తాము ఈసీఎస్ఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వాళ్ళు తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన సోదాలో 74.55 లక్షల నగదు, అలాగే 100 కోట్ల నల్లధనానికి సంబంధించిన లెక్కలు గుర్తించారట. ఈ నరేంద్ర సురానా కార్యాలయం నుంచి లెక్కలు చూప నగదు స్వాధీనం చేసుకున్నట్లు కూడా వాళ్ళు తెలిపారు. ఏమైందనంటే టోటల్గా ఎట్లా బయటకు వచ్చింది ఈ విషయం అనంటే, అదే ఇట్లా అనధికార లేఅవుట్లు వేయడము, వాళ్ళ ఇంటి కోసం అందరు కూడా అడ్వాన్స్లు ఇస్తారు కదా, అన్ని ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫ్లాట్ అమ్మిన వాళ్ళకి అమ్మడం, ఇవన్నీ కూడా ఏమైందంటే కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, అదే నేను చెప్తున్నా. ఎవరైనా హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉండాలి, లేకపోతే నాకు ఇంత జాగు ఉండాలనుకునే వాళ్ళు పావలా కూడబెట్టే జాగలు కొంటుంటారు, ఆ ఇల్లు కొనుక్కుంటారు. కానీ ఈ రకంగా మోసం జరిగితే వాళ్ళ బాధ ఇప్పుడు ఏమైతే తెలుసా? అదే గింతగనం తెలియదా మహేష్ బాబుకి? కనీసము ఇంకా నన్ను ఇప్పుడు గేమింగ్ యాప్స్ చూసి దానికి నాకేం పెద్ద తేడా అనిపించదు. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కానీ ప్రజలు పాపం ఏంటంటే నమ్ముతున్నారు. కానీ వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ తగులుకుంటే పోతే నిజంగా ఇక్కడ మారాల్సింది. నేను ఒక విషయం చెప్తున్నా, ప్రజలు మారండి. వాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళు థమ్స్అప్ యాడ్ ఇస్తారు, ఆ థమ్స్అప్ వాళ్ళు తాగరు. డబ్బులు పేస్ట్ యాడ్స్ ఇస్తారు, ఆ పేస్ట్ వాళ్ళు వాడతారా? ఇట్లా ఒకటి కాదు, ఎక్కడి నుంచి మొదలు పెడితే రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే అండర్వేర్స్ దాకా కంపెనీలకు వీళ్ళు ఎండార్స్మెంట్ చేస్తుంటారు. కానీ ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ఏమైంది, లబో దిబోం అనేసి చెప్పేసి ఈరోజు 11 పోలీస్ స్టేషన్ల కేసులు నమోదైతే అసలు కథ ఏందయ్యా అనంటే, ఈ సురానా డెవలపర్స్ కావచ్చు, ఈ సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు, ఇద్దరు భాగవతం లెక్కలు బయటకు తీస్తే ఏమైందనంటే 100 కోట్ల మనీ లాండరింగ్ జరిగినట్టుగా గుర్తించారు. దాంట్లో భాగంగా ఆ వచ్చిన డబ్బుల్లో మహేష్ బాబుకు రెమ్యునరేషన్ చెల్లించిన దాంట్లో 5.9 కోట్లలో ఎంత ఇచ్చారు? పోనీ పూర్తిగా వైట్ అని ఇచ్చారంటే వైట్ ఇవ్వాలి, ఎందుకంటే వైట్ ఇస్తే మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, ఈయన ట్యాక్స్ కట్టాలి కదా. రెండోది దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందనేసి ఈయనకు కూడా నోటీసులు ఇచ్చి, నాయన నువ్వు 27వ తారీఖు రా అంటాడు. ఈయన ఏం చెప్తాడు, నాకేం తెలియదండి, నేను ఎండార్స్ చేయడానికి నేను జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ను కాబట్టి, నేను ఒక స్టార్ హీరోను కాబట్టి నాకు ఇంత రెమ్యునరేషన్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా అసలు చెప్తాడో చెప్పడో కూడా తెలియదు. ఎందుకంటే ఇక్కడ 5.9 కోట్లు అన్నారు, ఇక్కడ నగదు వచ్చేసి 3.5 కోట్లు ఇచ్చారట. మరి ఇప్పుడు ఈ 3.5 కోట్ల నగదుని ఏ విధంగా దాన్ని రెక్టిఫై చేస్తారనేది కూడా చూడాలి. అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి వాళ్ళు ఇవాళ హీరోలకి ఏం తక్కువైందని సూపర్ మార్కెట్లు పెడుతుంటారు. అంటే ఒక సపోజ్ చెప్తున్నా, నేను ఇక్కడ పెట్టకూడదని కాదు, కానీ వాళ్ళకున్న ఇమేజ్ని కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజల జేబులు కొల్లగొడుతున్నారు. పావులకు వచ్చే వస్తువుని 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఈరోజు సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే ఒక విధంగా గంతోలు అందరు ఇన్ఫ్లుయెన్స్ తయారయ్యేసి క్రీములు, రోజుకొక క్రీము. అంటే దీన్ని నేను కంక్లూడ్ అని చెప్తున్నా. మహేష్ బాబు నుంచి తీసుకొస్తే గ్రేడ్ 1 చేస్తే గ్రేడ్ 100 వరకు ఇదే పద్ధతి. పొద్దున్న లేస్తే చీరలు, డ్రెస్సులు, తీరా ఎన్ని మళ్ళీ మోసాలు తెలుసా? మళ్ళీ ఇందులో అసలు ఆ ప్రోడక్ట్ ఇంటికి రాకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ సెలబ్రిటీస్ని అడ్డం పెట్టుకొనేసి ఈ డైట్లు
ఏది నేను డైట్ ఇస్తాను, నేను బరువు తగ్గిస్తాను అని చెప్పి అది నేను సపరేట్ చెప్తా, అదొక మాయాలోకం. ఏ రకంగా చూసుకున్నా బాధ్యత ఉన్న వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు, బాధ్యత లేని వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. సో ఇక్కడ బాధ్యత తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు ఇట్లాగే చేస్తారు పైసల కోసం. కానీ ఇక్కడ బాధ్యత తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరు, బాధ్యత వహించాల్సిన వాళ్ళు ఎవరు, తమ జేబులు గుల్ల కాకుండా భద్రంగా దాచుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ప్రజలే. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, చూడండి. ఇవాళ యాంకర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే బడా హీరోల వరకు ఇలా రియల్ ఎస్టేట్ వెంచర్లకి ఎండార్స్మెంట్ చేశారు. మీరు ఈ ప్లాట్లు కొనుక్కోండి, అద్భుతంగా ఉన్నాయి. కానీ ఈరోజు ఏమైంది? మొత్తం భాగవతం బట్టబయలైంది కదా. వాళ్ళదేముంది, పోతారు ఈడీ ఆఫీస్కి పోతారు, ఏదో మాట్లాడుకుంటారు, వస్తారు. కానీ నష్టపోయిన వాళ్ళ పరిస్థితి, ఫేక్ ఫ్లాట్లు కొనేసి ఈరోజు రూపాయి కూడా పెట్టి అడ్వాన్సులు ఇచ్చి ఇవన్నీ మీ డబ్బులు మళ్ళీ మీ చేతికి వచ్చేంత వరకు మీకు ఎంత రిస్క్ చెప్పండి. మీరు ఎంత టెన్షన్, మీకు తిన్న తిండి వంట పడుతుందా, నిద్ర పడుతుందా? సో ఇంకనైనా తెలుసుకోవాలి. వీళ్ళు కూడా కనీసం ప్రజలను ప్రభావితం చేసే వాళ్ళు కాస్త సమయం, మీరు ఏ కంపెనీలకైతే ఎండార్స్మెంట్ చేస్తున్నారో కొంచెమన్నా ఆలోచించుర్రి. దీనివల్ల నా కుటుంబము, నా కడుపు, నా జేబు నిండుతుంది, కానీ ఎదుటి వాళ్ళ జేబులు గుల్లా అవుతున్నాయా? దీంట్లో శాంటిటీ ఎంత ఉంది? నాకు ఇక్కడ ఏదో విమర్శించాలని కాదు, నటివెంద ఇక్కడ మహేష్ బాబే చేయలేదు, ఈరోజు ఎండార్స్మెంట్ చెయ్యని హీరో లేడు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ దయచేసి ఆలోచించండి ప్రజల కోసము. మీరు కోటీశ్వర్లు కావాలి, ఓకే, మీ జేబులు నిండాలి, ఓకే. కానీ పాపం రూపాయి కూడబెట్టుకొని బ్రతుకీడుస్తున్న వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించండి. ఇలాంటి డబ్బు మనకి ఏ రకంగా వంటబడుతుంది? ఒక విధంగా చెప్పాలంటే ప్రజల నెత్తుడు కూడంటారు ఇట్లాంటి దాన్ని. దయచేసి, ఎందుకంటే వీళ్ళకు మనము చెప్పినా వీళ్ళు మారరు కాబట్టి దయచేసి మీ జేబులు ఏ రకంగా గుల్లవుతున్నాయో మీరే అప్రమత్తంగా ఉండండి. ఫ్లాట్ కొనాలన్నా లేదు, ఒకటి ఏదైనా ఈ వస్తువు కొనాలన్నా వీళ్ళు ఎండార్స్మెంట్, వీళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు బహుజాగ్రత్తగా ఉండండి. ఇంకా వాళ్ళు ఏవి చూడకుండానే చేస్తారు అనడానికి ఈరోజు ఈయనకి ఈడీ నోటీసులు ఇచ్చిన దానికి మనం ఉదాహరణగా చూడవచ్చు. చివరిగా నేను చెప్పేదంటే ప్రజలు అప్రమత్తంగా ఉండమనే చెప్తాం. ఇక అది ఏ రకంగా ఈడీ ఏం చేస్తుంది, ఈడీ ముందుకు ఏం చెప్తాడు, దీని ద్వారానైనా మరి మిగతా వాళ్ళు మారుతారా, ఇకనైనా ఇది వీళ్ళకి ఒక గుణపాఠం అవుతుందా, లేదంటే లైట్ తీసుకుంటారా, మేము హీరోలము, మాకు ఆ రైట్ ఉంది, మేము ఏ కంపెనీనైనా ప్రమోట్ చేస్తారు అనే దాన్ని మాట్లాడతారనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం.